ఇంటికి నువ్వెందుకు వచ్చావు? నేను ఇక్కడికి రావడానికి కారణం ఏదైనా ఉండాలా, లేక వచ్చే ముందు నీ అనుమతి తీసుకోవాలా? అది కాదు నా ఉద్దేశం. నీ ఇష్ట ప్రకారమే ఇక్కడ శాంతికి ఆశ్రయం ఇచ్చాను. ఆమెకు ఏ లోటు లేకుండా చూస్తున్నాను. ఆఫ్ కోర్స్ అది శాంతి మీద జాలితోనో లా మీద గౌరవంతోనో నువ్వు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోలేక శాంతికి ఆశ్రయం ఇచ్చావు. అన్నట్టు ఈ వీడియో చూడు, గత చరిత్రలోని మీ రాసకేలి విలాసాలు చూడు సమ్రాట్, నువ్వెవరు నాకు తెలియదు. నన్ను ఎందుకలా చిత్రవద చేస్తున్నా? నీకు నేనే అన్యాయం చేశాను. అన్యాయం చేసింది నాకు కాదు వర్మ, జానకినే ఒక అమాయకపు ఆడపిల్లక చేశావు. ఆ అన్యాయంతో పోల్చుకుంటే నువ్వు అనుభవించే చిత్రవద చాలా తక్కువ. అని నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను సంతోషంగా ఇస్తాను. ఆ వీడియోస్ నాకు ఇచ్చే. అంత తేలిగ్గా ఇవ్వడానికి ఇవి మామూలు వీడియోలు కాదు వర్మ, నీ వంశ ప్రతిష్టను బజారు పాల చేసే బంగారు బొమ్మలు. సైన్యం పుణ్యం ఎరగని ఒక అమాయక ఆడపిల్లకి నువ్వు చేసిన చేదు గుర్తులవి. కొన్నాళ్ళు మాత్రమే. 25 నాడు పాతేసిన మీ పాపమ చరిత్రలో మీ పాత్రను చూసి మీరే ఈనాడు భయపడుతున్నారే. పాపం అన్యం పుణ్యం ఎరిగిన ఒక అమాయకురాలు నిన్నే నమ్ముకొని నీ పరువు కోసం తన ప్రాణాలనే త్యాగం చేసింది. ఆమె మీద కనీసం నీకు ప్రేమ లేదు కదా, కనీసం జాలైన కల. జానకి మీద నీకు ప్రేమ లేకపోతే నా తప్పు ఆత్మవంచన చేసుకుంటున్న వర్మ, మోసం చేసే ప్రతి వాడు ఇలానే సమర్థించుకుంటాడు. కానీ నువ్వు చెప్పే దానిలో వాస్తవం లేదు, నీ వాదనలో చిత్తశుద్ధి లేదు. ఈ సింహం లాంటి రాజారావు రఘునాథ వర్మను శాసిస్తున్నావా? అది నీ గొప్పతనం కాదు, నా బలహీనత. జీవితంలో ఒక్కసారి చేసిన తప్పు నువ్వు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నావు. లేకపోతే 1000 మంది సామ్రాట్లైనా ఈ సర్వభూముడి ముందు నిలబడ్డానికి కూడా పనికిరాడు. నువ్వు సింహానివా? నువ్వు ఒక గ్రామ సింహానివి. ఈ సామ్రాట్ సంగ్రామ సింహాల. నేనే తలుచుకుంటే ఈ క్షణమే నేను నలుగురిలో నవ్వులు పాలు చేయగలను. ఈ సమాజంలో నీకున్న పరపతిని పలుకుబడిని సమూలంగా తుడిచిపెట్టగలను. అండర్స్టాండ్? దొంగ చేతులు తాళాలు దొరికినట్టు నన్ను దోషగా నిలబెట్టే ఆధారాలు నీ చేతిలో దొరికాయి. వాటిని అడ్డు పెట్టుకుని నేను తలుచుకుంటే నువ్వు సంపాదించే సాక్ష్యాలు కూడా పైదాకా పంపించగలను. కానీ నెరవేర చేయడం నాకు ఇష్టం లేదు. నీకు సరిగ్గా 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నాకు ఆ వీడియోని లేకపోతే జరిగే పరిణామాలకు నేను బాధ్యను కాను. బెదిరిస్తున్నావా వర్మ? వ్యసనాగుపస కొట్టే ఈ వైకుంఠపల్లిలో ఎవరి బ్రతుకు ఎగతాళవుతుందో త్వరలోనే తెలుసుకుందాం. ఇది పులి మేక ఆట కాదు వర్మ. సకల చరాచర జగత్తును నా పాదాక్రాంతం చేసుకోగల సామ్రాట్
మమతాన రాగాల మట్టిపాలు కాక ప్రతీకారపు ఉగ్గుపాలతో నిలువెల్లా వేసాన నింపుకున్న మిస్టర్ సమ్రాట్, నువ్వు కాల సర్పములా పుసుకొట్టిన కాలకూట వంశాన్ని కుమ్మరించిన నన్నేమీ చేయలేదు. ఎందరో మూర్తులుగా కల్పించారు. మా గౌరవానికి భంగం కలిగిన రోజున మా కర్మకాండం కారణమైన వాడిని కాల్చి పారేస్తే కృష్ణ ధర్మం రామాదే. చేగ బంధాలకు రక్త తర్పణ చేసి రాజగుండెలకు రాగం నేర్పే రాక్షస ప్రమాదాలతో ఆడుకోవడం నా అలవాటు. ప్రాణాలు పందెం పెట్టడం నా ప్రత్యేకత. ముందుకొచ్చే మృత్యుదేవతను చూసి వెనుకొండ వేడి సామ్రాట్ సావుకు సంతోషంగా స్వాగతం చెప్పారు. నయవంచుకల నాలుకల కోసి అశ్రదాలను రక్తదారులుగా మార్చి మండుతున్న మానవ హోమానికి ప్రమాదానికి లెక్క చేయి, బెదిరింపులకి సమ్రాట్ నిజం చెప్పు. అసలు నువ్వెవరు? నీకేం కావాలి? ఏం ఆశించినంత చేస్తాను. ఆదిశంకరుని పదవిన్యాసంలో తాళం తప్పిన తాండవ గీతాన్ని నేను ఈ శిథిల విపంచని పలికించాలని చూస్తే మోగేది సుస్వరాల అనురంగం కాదు వర్మ, అవస్వరాల ఆవేదన. రాగద్వేషాలకు అతీతంగా నిశీతపు నీడలో విషాదపు విహంగాన్ని అధిరోహించి ప్రతీకార జ్వాలతో రహించుకుపోతున్నా సమాధానం లేని ప్రశ్నను, పరిష్కారం లేని సమస్యను నన్ను చంపుకు తింటున్నావు బాబా. నన్నేం చేయలేదా బాబా? ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోతే రాజేసిన తప్ప ఎవరి చేసుకోలేదు బాబా. మాట్లాడడానికే వచ్చిన మరేంటే మీ గజలక్ష్మికి కోనసీమ లాంటి కుర్రాన్ని చూసి ముడిపెట్టే బాబా దరిద్రం వదిలిపోతుంది. అమ్మా, పెళ్లి గురించి మీ నాన్న మాట్లాడడానికి వచ్చాను. మీ నాన్నతో రాజేసిన తప్ప ఎవరిని చేసుకోలేదండి బాబా. మా అమ్మాయి సరేలే కానీ బాబా, మీ పాప చాలా తొందరపడుతుంది. కానీ ఈ పాప నువ్వు నన్ను చంపుతున్నావు, వాడేమో పెళ్ళొద్దు అంటున్నాను, నువ్వేమో మా అమ్మాయి అయిపోయినట్టు కొబ్బరి చెట్టు, కోనసీమ కొబ్బరి చెట్టు అని నా బుర్ర తింటున్నావు బాబా. ఇదిగో బాబా, కోయికి తింటావు కాదు బాబా. నన్ను గడ్డ పెరుగులో ఉల్లిపాయలు ఎంచుకొని తింటుంది బాబా మా అమ్మాయి. ఎందుకు పాపం ఏడవ వదలండి. అయినా ఈ ఆటపాటలు ఈ గజలక్ష్మికి నచ్చదు. కానీ మీ అమ్మాయికి చక్కగా చదువుకోమని చెప్పు బాబా. పంపించాను బాబు గారు. అక్కడేమో ముదులు పంతులు వాడు
మా అమ్మాయిని చూసి కన్ను కొట్టాడు. ఇదేమో ఆడి దవడ పగలు కొట్టింది, ఇదేమో ఇంటి పాలు. ఎప్పుడు పెళ్లి 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 తప్పగా నీకెప్పుడూ గొప్ప చిక్కు వచ్చింది ఎందుకన్నా పెళ్లి బావా, గొప్ప చిక్కు పెట్టావు కానీ అంతటితో ఆగిపోలే బాబు. ఆ మధ్యన దిక్కుమాలి సినిమా ఒక సినిమా వచ్చింది బాబు. ఆ సినిమాలో కూడా సినిమా చూసి 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 బావనే పెళ్లి చేసుకోగలను, బావనే పెళ్లి చేసుకోగలను అంటాను బాబా. అందుకనే ఏమి చేసింది? ఈ భావన ఎప్పుడు చూసి పెళ్లి 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 తప్ప మరి అనట్లేదు బాబా. సరేలే కానీ బావా, నీ మాటలు వింటుంటే నా కడుపు ఏదో కదిలినట్టు ఉంది. నేను వెళ్ళి వస్తాను. బాబా దీనికేమో పెళ్లి 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 జరిగినట్టుగా ఉన్నది, నేను పెళ్లి చేసినట్టుగా ఉన్నది. బయలుదేరుతుందిరా.